2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, బుధుడు 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనాలు చేస్తే కనుక నవగ్రహంలో టెంపుల్ కి వెళ్లి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. అలాగే శనగలు దానం చేయండి బ్రాహ్మణుడికి, మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో కుజుడున్నాడు. శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఉన్నది. కుజుడు శని బద్ధ శత్రువులు. కుటుంబ పరంగా గొడవలు అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరియు కుటుంబాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా చూస్తే కనుక మీకు కుటుంబ పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. అష్ట కష్టాలంటూ ఉంటాయి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉంటాము. 5వ స్థానంలో శని ఉంటాము. కుజుడు దృష్టి శని మీద ఉంటాము. శని కుజుడు బద్ధ శత్రువులు కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి అనుకూలంగా లేదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీకు చాలా బాగుంటది ఈ వారం అనేది. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ ఉండవు ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబంలోనే శత్రువులు ఉంటారు మీకు. ఇక్కడ శని దృష్టి కూడా కుజుడి మీద ఉన్నది కాబట్టి, కుజుడు శని బద్ధ శత్రువులు కాబట్టి కుటుంబ పరంగాలోనే మీకు శత్రువులు అనే వాళ్ళు తయారవుతారు. మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మంచిగా ఉండబోతోంది ఈ వారం అనేది. ఒక స్త్రీ మూలంగా మీకు లాభాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా ప్రాఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా బాగుంటది. దశమాధిపతి అయిన సూర్యుడు తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో లగ్నంలో ఉండటం మూలంగా మీకు వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.